హలో గాయ్స్, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. సో ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట, కేరళ వ్లాగే. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు ఆలపిలో లాస్ట్ వ్లాగ్ చూస్తారు కదా, ఆలపి నుంచి వార్కలా వెళ్తున్నాం మేము. వార్కలా మనకి ఆలపి నుంచి ఎగ్జాక్ట్లీ 124 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. కానీ నేను చెప్తాను, మాకు ఆల్మోస్ట్ 5 అవర్స్ తీసుకుంది జస్ట్ 124 కిలోమీటర్స్కి. 5 అవర్స్ తీసుకుంది జస్ట్ బికాస్ ఆఫ్ రోడ్స్ అనమాట. చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్స్, అస్సలు బాలేదు. ఒకటే వేనే రావడానికి వెళ్ళడానికి కూడా ఇలాంటి చిన్న వేలో నుంచే మనం వెళ్ళాలన్నమాట. అస్సలు అంటే అస్సలు బాలేదు. ఇంకా ఏం చేస్తాం మాకు తెలియదు కదా. ఇంకా మేము వచ్చిన రూట్లో ఆలపి నుంచి వచ్చేసరికి మాకు ఇదే రూట్ ఒక్కటే కనిపించింది గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే. కానీ ఇలా వస్తున్నప్పుడు మాత్రం ఆలపి కొంచెం దాటిన తర్వాత ఇలా బ్యూటిఫుల్ ఒక బీచ్ కనిపించింది మాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. చాలా పెద్ద బీచ్ అనమాట. అది కూడా చాలా బాగుంది, చాలా లోతుగా ఉన్నట్టుంది, మనకు దగ్గరగానే కనిపిస్తుంది. కానీ ఆ అలలు కానీ అవన్నీ కూడా చాలా హైట్లో ఉంది. బీచ్ కూడా కొంచెం హైట్లో కనిపిస్తుంది అనమాట. చాలా భయంకరంగా ఉంది బీచ్. మేము జస్ట్ అలా కార్ పక్కన ఆపి జస్ట్ చూస్తున్నాం అనమాట, ఏం దిగలేదు. బికాజ్ అప్పటికే మాకు చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము బోట్ ఆలపీలోని బోట్ దిగడానికి మాకు ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయిందనమాట. సో ఇంకా మేము యాక్చువల్లీ వేరే ప్లాన్తో ఉన్నాం స్టే చేయాలని చెప్పేసి వార్కలాలో. బట్ మేము స్టార్ట్ అయిన టైంకి, మేము రీచ్ అయిన టైంకి మధ్యలో మాకు 5 అవర్స్ అక్కడే జర్నీలోనే టైం పట్టడంతో మా ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. మాకైతే యాక్చువల్గా వార్కలాలో 1 డే స్టే ఉన్నింది, కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:35 అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మేము వేరే డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట. సో ఇంకా జస్ట్ బికాస్ ఆఫ్ ఒక నైట్ కోసం ఎందుకు ఊరికే తీసుకోవడం రూమ్ అన్నట్టుగా మేము అది పోస్ట్ పోన్ చేసుకున్నామన్నమాట. తర్వాత ఇంకా ఆన్ ది వేలోనే ఇంకా కొంచెం ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది అని అనగా ఒక రెస్టారెంట్లో మేము ఆగి లంచ్ చేసేసామన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇది తిన్నామన్నమాట, బాగుంది. మరి మేము స్టార్ట్ అయిపోయాము, ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. 50 కిలోమీటర్స్ కూడా మాకు ఆల్మోస్ట్ 1 అవర్, 1.5 అవర్ అట్లా పట్టింది. మేము రీచ్ అయ్యే టైం కంటే మాకు సగం జర్నీ అంతా కూడా మాకు జర్నీలోనే పట్టింది. చాలా ఇరిటేషన్ వచ్చిందనమాట, జర్నీ ట్రావెల్లోనే పోయింది. కానీ ఇలా బీచ్ ఇవన్నీ అట్లా చూసినప్పుడు ఇది ఇంకొక బీచ్ అనమాట, సెకండ్ బీచ్. ఇది కూడా చాలా బాగుంది, కానీ విపరీతమైన ఎండలు అనమాట. నవంబర్, డిసెంబర్ ఆ టైంలో కూడా కేరళలో చాలా టెంపరేచర్ ఉంది. ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ബീച്ച് എങ്ങനെയുണ്ട്? సో చెప్పాను కదా, ఇలాగే ఉన్నాయన్నమాట రోడ్స్ అన్నీ. చాలా నేరోగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రావడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిప్ ఏమో కానీ మాకు సగం జర్నీ అంతా కూడా మాకు రోడ్లలో తిరగడమే సరిపోయింది. ఒక్కొక్కటి 5 to 6 అవర్స్, కొన్ని అయితే 11 అవర్స్ ఉన్నాయి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. లాంగ్ జర్నీస్కి మనకి ఓన్ వెహికల్ ఉంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తిరగడానికి బాగుంటుంది అన్నట్టుగా మేము కార్ తీసుకెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ మేము వార్కలా రీచ్ అయిపోయామన్నమాట. సో ఈ వార్కలా మనం ఎక్కడికి వెళ్ళాలంటే వార్కలా బీచ్ డౌన్ ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ క్లిఫ్ వేరే, మనకి డౌన్ బీచ్ వేరే. క్లిఫ్ ఎక్కి మరి కిందకి రావాలంటే అది నడవలేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో కొంచెం ఏజ్డ్ పీపుల్ నడవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే మనకి వార్కలా బీచ్ అని కొంచెం స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ తీసేసుకొని మనం వెళ్ళిపోతే మనం కిందనే అనమాట, కొంచెం ఈజీగా నడవడానికి ఉంటుందన్నమాట. ఫస్ట్ మేము ఏం చేసామంటే, మేము బీచ్లో తడవాలి అని అనుకోలేదన్నమాట. అది వెరీ ఫేమస్ బీచ్ అండ్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ బీచ్ అది. నేను చూసిన అన్ని బీచెస్లో కూడా ఇది వెరీ స్కేరియస్ట్. ఎందుకో చెప్తాను నేను. ఫస్ట్ మేము తడవాలని అనుకోలేదు, చెప్పాను కదా. యాక్చువల్లీ మాకు ఇక్కడ స్టే ఉన్నిందనమాట. రూమ్ తీసుకుందాం అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 o'clock అయింది ఈవినింగ్. ఇంకా 5 o'clock ఒకవేళ రూమ్ తీసుకున్నా మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము 6 అంతా వెకేట్ చేయాలి. ఎందుకంటే మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తిరువనంతపురం అనమాట. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది వార్కలా నుంచి. అక్కడికి వెళ్ళాలంటే మేము దర్శనం ఎర్లీ మార్నింగ్ మేము 8కి స్టార్ట్ అయిపోదామని అనుకున్నామన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ఈరోజు మేము రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేస్తే మాకు టుమారోకి లేట్ అవుతుందన్నమాట దర్శనంకి. మేము నెక్స్ట్ రోజు మళ్ళీ 2 ప్లేసెస్ కవర్ చేయాలి కదా అన్నట్టుగా ఇక్కడ ఎందుకు డే వేస్ట్ చేయడం, ఇక్కడ జస్ట్ బీచ్ చూసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి మరి మనం వెనక్కి వెళ్దాము అని అనుకున్నామన్నమాట. లాస్ట్ మినిట్ డెసిషన్ అనమాట అది. ఒక రకంగా ఫ్లాప్ అయిందని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ స్టే చేస్తుంటే బాగుండేది. ఎనీవే, ఇది నేను ఎందుకు స్కేరియస్ట్ బీచ్ అని చెప్పానంటే, మీరు చూస్తున్నారు కదా బీచ్, చూడ్డానికైతే అన్ని బీచెస్ లాగే నార్మల్గానే ఉంది. బట్ వన్స్ మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత
మనకి మెరీనా బీచ్ కానీ, చెన్నైలో కానీ, వేరే దగ్గర బీచెస్ చూసినప్పుడు కొంచెం మనం ముందుకెళ్ళే వరకు మనకి బీచ్ అనేది యాక్సెసిబుల్‌గా ఉంటుందనమాట. బట్ ఈ బీచ్‌లో ఏంటంటే వెళ్ళడమే మనకి హాఫ్ ఆఫ్ ది మనం మునిగిపోతామనమాట. కిందకి పడిపోతాం మనము. చాలా డౌన్ ఉంటుంది. వెళ్ళడమే స్టార్టింగ్. మీరు అది వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఎంత స్లాంట్‌గా ఉందో అది. సో, వెళ్ళగానే మీరు అలాగే దిగిపోతారనమాట కిందకి. నేనైతే నెక్ వరకు వాటర్ వచ్చేసాయి. నేనంత రిస్క్ చేయదలుచుకోలేదు లోపలికెళ్ళి. సో, కొంచెం అలా వాటర్‌లో తడిచి ఇంకా మేము వచ్చేసామనమాట. తర్వాత కొంచెం స్నాక్స్ తిని, కొంచెం షాపింగ్ చేసి మేము మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్‌కి బయలుదేరుతున్నామనమాట. దాని తర్వాత మేము మళ్ళీ వార్కలా నుంచి తిరువనంతపురం వెళ్తున్నామని చెప్పాను కదా! మనకది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 40 కిలోమీటర్స్ ఉంటుందనమాట. సో, రోడ్ ఏంటంటే మాకు ఈ క్రిస్మస్ టైం దగ్గర వెళ్ళడంలో ఈ ట్రాఫిక్ గానీ, చాలా రష్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందయిందనమాట. ట్రాఫిక్ చాలా మెస్ అనే చెప్పొచ్చు. ఇంకేం చేస్తాము, డిసెంబర్‌లోనే అందరికీ హాలిడేస్ దొరుకుతాయి. క్రిస్మస్ కూడా పెద్ద ఈవెంట్ కాబట్టి రష్ ఉంటారు ఎక్కడికెళ్ళినా కూడా. ఇంకా దాని తర్వాత మేము ఫైనల్లీ ఆఫ్టర్ 2½ అవర్స్ మేము జస్ట్ 40 కిలోమీటర్స్‌కి మేము 2½ అవర్స్ ట్రావెల్ చేసొచ్చామనమాట తిరువనంతపురం. ఇది తిరువనంతపురం అనమాట. ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ రూమ్ తీసేసుకొని, ఇది టెంపుల్ దగ్గర ఉండే రూమే అనమాట. రూమ్ తీసేసుకొని చాలా ఆకలేస్తుంది. 9:30 ఆల్మోస్ట్ అయిందనమాట. సో, ఫస్ట్ ఎళ్లి మనం డిన్నర్ చేసేసి తర్వాత రూమ్ టూర్ చూపిద్దామని చెప్పి అలా రూమ్ టూర్ చూపిచ్చాను. సో, ఈ హోటల్ పేరు ఎవరికైనా కావాలనుకుంటే హోటల్ రాజనందిని అనమాట. ఈ హోటల్ పేరు. మాకు 1 డేకి 3000 పడింది. మేము అలాగా 2 రూమ్స్ తీసుకున్నాము. తర్వాత ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట. సో, నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే మేము 7:30కంతా రెడీ అయిపోయామనమాట. రెడీ అయిపోయి మేము పొద్దున్నేనే వెళ్దాం అనుకున్నాం. బికాస్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. సో, మార్నింగ్ 4:00 ఓపెన్ చేస్తారు. 6 వరకు ఉంటుంది. 6కి మరీ క్లోజ్ చేసి మరీ 7కి ఓపెన్ చేస్తారు. 7 నుంచి మరి ఆల్మోస్ట్ 10:30, 11 వరకు ఓపెన్‌లో ఉంటుంది. తర్వాత మళ్ళీ 2:00కి ఓపెన్ చేస్తారనుకుంటా. 2:00 లేదు సారీ. మరి ఈవినింగ్ 4:00 ఆర్ 4:30కి ఓపెన్ చేస్తారు. అది 6:30 అంతవరకే అనుకుంటా. సో, ఈ టెంపుల్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నింది. సరే ఎందుకొచ్చిన హడావిడి అనుకోని మేము మార్నింగే దర్శనం అయిపోయిన తర్వాత మాకు ఇంకొక డెస్టినేషన్ కూడా 1 డేలో 2 ప్లేసెస్ కవర్ చేయాలి. సో, అందుకు మేము మార్నింగే టెంపుల్ దర్శనం అయిపోగొట్టుకుంటే మేలు కదా అన్నట్టుగా ఫస్ట్ మేము టెంపుల్ దర్శనానికెళ్తున్నాము. మేము స్టే చేసిన హోటల్‌లోనే మాకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండిందనమాట. సో, మనకేం పెట్టారంటే ఇడ్లీ, దోస, ఆపం, ఇంకా ఎగ్ కర్రీ ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకు పెట్టారో మరి ఐ మీన్ ఆల్మోస్ట్ అందరూ టెంపుల్స్‌కి దర్శనంకి వెళ్తుంటారు కదా! సో, మన కేరళలో కామన్ అనమాట. చికెన్ గానీ, మటన్ గానీ, బీఫ్ కానీ ఇవన్నీ. సో, అది మన సైడ్‌కి అలవాటు లేదనమాట. సో, ఇంకా మామూలుగా మేము దోస, ఆపం, ఇడ్లీ, కాఫీ తినేసిన తర్వాత ఇంక మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామనమాట. ఏంటంటే మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్ జస్ట్ 900 మీటర్స్ అనమాట. నేను ఎక్కడికెళ్ళినా కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది టెంపుల్‌కి దగ్గరున్న లొకేషన్‌లోనే మనం రూమ్స్ తీసుకున్నట్టయితే హడావిడి లేకుండా ఉంటుందనమాట. సో, అందుకని నేను టెంపుల్ దగ్గర ఉన్న హోటల్ అయితే నేను బుక్ చేశాను. హోటల్ అయితే చాలా బావుంది. నైస్ స్టే. 1 డే కానీ, 2 డేస్ కానీ చాలా బావుందనమాట. ప్రైస్ వచ్చేసి మనకి 3,000 చెప్పాను కదా! బెడ్ కూడా వాళ్ళే 3,000లో ఎక్స్‌ట్రా బెడ్ కావాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ అంతా కూడా చాలా బావుంది. ఇన్‌కేస్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో నేను వాళ్ళ డీటెయిల్స్ నేనిస్తాను. ప్లీజ్ చెకౌట్ చేయండి. తర్వాత మేము దర్శనానికి వెళ్తున్నామనమాట. సో, మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇలా రావాలనమాట. యాక్చువల్లీ ఇక్కడ 4 వేస్ ఉంటాయంట. ఫ్రంట్, బ్యాక్, సైడ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలాగా 4 దారుల్లో మనం వెళ్ళొచ్చనమాట. సో, మేమైతే మాకు రూమ్‌కి దగ్గరగా ఉన్న సైడ్ నుంచే మేము వెళ్ళిపోయాము. ఇటు సైడ్ రైట్ సైడ్‌లో చూస్తే అన్ని షాపింగ్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లాక్ రూమ్ లాగా ఉంటుందనమాట. ఇన్‌కేస్ మన వాలెట్స్ కానీ, పర్సులు కానీ ఎలాంటివి అలౌ చేయరు టెంపుల్‌లో. మెన్స్‌కైతే ఖచ్చితంగా ధోతి ఉండాలి, కండువా ఉండాలి. లేడీస్‌కైతే ఖచ్చితంగా హాఫ్ శారీ ఆర్ శారీ ఉండాలి. ఈవెన్ చుడీదార్స్ కూడా ఒప్పుకోరు వాళ్ళు. ఒకవేళ మేము చుడిదార్ వేసుకొనే వెళ్ళాల్సిన పరిస్థితి అని అనుకుంటే అక్కడ ధోతీస్ అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా అవే ర్యాప్ చేసుకొని వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఏం చెప్పినా వినరు.
తర్వాత నార్మల్ దర్శనంకి మేము యాక్చువల్లీ అప్పుడు మేము వెళ్ళిన టైంకి ఏంటంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ ఇంకా మాల వదిలేయడానికి అన్ని టెంపుల్స్‌కి తిరుగుతుంటారు కదా! సో, అలాగా అంత రష్‌లో మేము వెళ్ళామనమాట. సో, చాలా రష్ ఉండింది. మేము ఏం చేసామంటే ఆల్రెడీ రష్ ఉంది కదా! ఎర్లీ మార్నింగ్ అయినా సరే 8:00 ఇంత రష్ ఉంది కదా! అని చెప్పేసి మేము స్పెషల్ దర్శనం రూ. 500 టికెట్ తీసుకున్నా కూడా యాక్చువల్లీ ఫ్రీ దర్శనమే తొందరగా పంపించేశారు. నాకు ఆ సిస్టమ్ కొంచెం నచ్చలేదనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్. లోపల కూడా మనకి గర్భగుడి దగ్గర స్వామిని చూడ్డానికి మనం ఎదురుగా నిలుచుకున్నప్పుడు కూడా ఈవెన్ విభూది అలాంటిది ఆకు, పూలు అవన్నీ ఇస్తారు కదా! మామూలుగా పూజారి వాళ్ళు. దానికి కూడా మనం దక్షిణ వేస్తేనే వేసిన వాళ్ళకొక్కటే అది ఇస్తున్నారనమాట. నాకెందుకో అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కానీ, అక్కడ ఫాలో అవ్వడం కానీ, రూల్స్ నాకు నిజంగా నచ్చలేదు. అలా డబ్బులిస్తేనే కుంకుమ బొట్టు పెట్టడం, పూలివ్వడం నాకైతే నచ్చలేదు ఫ్రాంక్లీ. సో, ఎనీవే దాని తర్వాత మేము 11:00కి మరి టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం షాపింగ్ చేశాను. నేనేం తీసుకున్నానని కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి. తర్వాత మేము ఒకేసారి 11:00కి ఏదైనా కూడా చెకౌట్ చేయాలి కదా హోటల్ రూమ్. ఇంకా హోటల్ రూమ్ మేము అక్కడ రాజనందిని, తిరువనంతపురంలో వెకేట్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళామనమాట. సో, నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే జటాయు ఎర్త్ సెంటర్ అని. మనకి తిరువనంతపురం నుంచి జస్ట్ 46 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందనమాట ఈ ప్లేస్. ఈ పాటికే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అని చెప్పేసి. సో, నార్మలీ రామాయణంలో ఒక పార్ట్ మనకు జటాయు రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళేటప్పుడు, అప్పుడు తనతో ఫైట్ చేసి ఒక రెక్కని తను విరిచేస్తాడు కదా! ఆ రెక్క మనకి మామూలుగా ఏం చెప్తారంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న లేపాక్షి దగ్గర పడింది అని చెప్పేసి ఆ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయని ఇక్కడొక స్టోరీ చెప్తారు. సేమ్ ఇలాంటి స్టోరీనే అక్కడ కూడా పడింది. అక్కడ రాముడు వారి పాదాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కేరళ వాళ్ళు చెప్తారనమాట. ఈ 2 ప్లేసెస్‌లో ఏది కరెక్టో ఏదో నాకైతే తెలియదు కానీ బిలీవ్ చేయాలి అంతే. తర్వాత ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా నేను. సో, కొంచెం ఇబ్బంది పడ్డాననే నేను చెప్తాను. ఎందుకంటే టికెట్ ప్రైజెస్ నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ పర్సన్ రూ. 400 ప్లస్ టాక్స్ ఉంటుందనమాట. సో, ఇది ఓన్లీ మనకి ఎంట్రీకి మాత్రమే లోపలికి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మనం కావాలంటే ఈదర్ స్టెప్స్ అయినా మనం తీసుకోవచ్చు. సో, స్టెప్స్ ఎంతుంటాయంటే ఆల్మోస్ట్ 700 నుంచి 900 స్టెప్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. సో, స్టెప్స్ మేము ఎక్కలేను అనుకున్న వాళ్ళు మనం కేబుల్ కార్ ఆప్షన్ కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ మనం కేబుల్ కార్ ఆప్ట్ చేసుకుంటే పర్ పర్సన్ రూ. 360 పడుతుందనమాట. విత్ టాక్స్ అనమాట. సో, ఒక పర్సన్‌కి నార్మల్‌గా చెప్పాలంటే వెళ్ళి ఎంట్రీ ఫీజు అక్కడ పైకెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడానికి ఒక్కరికి రూ. 700 లోపల పడుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళండి. ఒక టికెట్ తీసుకుంటేనే చాలు అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవాలి. దాని తర్వాత కేబుల్ కార్‌కి తీసుకోవాలనమాట. దాని తర్వాత ఈ జటాయు ఎర్త్ సెంటర్ టైమింగ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి 10:00 నుంచి 5:00 వరకు ఎవ్రీడే ఓపెన్ చేస్తారు. సో, మనం హిల్ టాప్‌కెళ్ళాలంటే చెప్పినట్టుగా కేబుల్ కార్ ఆప్ట్ చేసుకోవాలి. సో, ఒక కేబుల్ కార్‌లో మనకు ఆల్మోస్ట్ 6 పీపుల్‌ని మనల్ని పంపిస్తుంటారనమాట. సో, మేము వెళ్ళిన టైం ఏంటో ఏమో గానీ ఎక్కడికెళ్ళినా జనాలు ఫుల్లుగా ఉన్నారు. మేమెళ్ళింది కూడా ఆల్మోస్ట్ ఇది ఫ్రైడే అనమాట. సో, ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ చాలా మందున్నారనమాట. మాకు కింద నుంచి ఆ కేబుల్ కార్ రీచ్ అవ్వడానికి మరీ అక్కడ ఒక 2, 3 అవర్స్ పట్టింది. సో, చాలా విసుగొచ్చేసింది. నాకైతే లైట్‌గా హెడ్‌ఏక్ గూడా వచ్చేసిందనమాట. ఇంకా జనాలు గానీ, ఆ ఎండకి గానీ చాలా చిరాకొచ్చేసింది. ఇంకేం చేస్తాం అన్నీ కవర్ చేసుకోవాలి కదా! ఇంత దూరం ట్రావెల్ చేసొచ్చినప్పుడని అలాగే బేర్ చేశా నేను. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో, ఎంత బావుంది ఇది చూసారా? వాళ్ళెంత బాగా స్కల్ప్చర్ చేశారో ఇది. చాలా బావుంటుందనమాట. సో, ఇక్కడ మనకు చూడడానికి ప్లేసెస్ ఏమేమి ఉంటాయంటే, ఈ హిల్ టాప్ మీద మనకి కోదండరామ టెంపుల్ ఉంటుందనమాట. సో, రాముల వారి టెంపుల్ ఉంటుంది. తర్వాత ఈ జటాయు మనకి విరిగిపోయి ఉంటుంది కదా రెక్క. సో, ఆ పక్షి రూపంలోనే ఒక రాయితో చెక్కారనమాట. రాయితోనే చెక్కారది స్కల్ప్చర్ చాలా బావుంది. తర్వాత రాముడి వారి పాదాలు గూడా ఉన్నాయన్నమాట. సో, దాని తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయి. మనకి ఇన్ కేస్ టీ, కాఫీ అలాంటివి ఏమైనా స్నాక్స్ తినాలంటే అక్కడక్కడ ఒక 2 షాప్స్ ఏమో ఉన్నాయి. కొండ మీదనే. అక్కడ మనం తీసుకోవచ్చు. ఇంకొకటి నాకేం నచ్చలేదంటే ఈ జటాయు ఎర్త్ సెంటర్‌లో నో ఫుడ్, నో వాటర్ బాటిల్, నో ఈటింగ్ థింగ్స్
ఏది కూడా అలౌ లేదు. ఈవెన్ చిన్న బేబీస్‌కి కూడా అలౌ చెయ్యరు వాళ్ళు. బికాజ్ మళ్ళీ ప్లాస్టిక్ అంతా పడేస్తారనో, లేకపోతే దాన్ని డర్టీగా చేసేస్తారనో తెలియదు కానీ, ఇదైతే మాత్రం నేను వెరీ డిసప్పాయింటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే, సో, మాకు ఒక చిన్న పాప ఉంది. సో, ఎమర్జెన్సీగా మేము ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలనమాట. సో, అట్‌లీస్ట్ 1 అవర్‌కి ఒకసారన్నా ఒక సిప్ వాటర్ తాగకపోతే గొంతు డ్రై అయిపోతుంది. సో, చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు మనకి ఏ అవసరం వస్తుందో మనకు తెలీదు. అట్‌లీస్ట్ వాటర్ బాటిలు, ఒక చిన్న బిస్కెట్ ప్యాకెటు పెట్టుకొని వెళ్తే, అక్కడ వాళ్ళు 3 టైమ్స్ చెకింగ్ చేస్తారు. లిటరల్లీ 3 టైమ్స్. కిందొకసారి, మరీ పైనొకసారి, మరీ పైనొకసారి. సో, ఒక్క చాక్లెట్ కూడా మనకు వెళ్ళకోకుండా అంత స్ట్రిక్ట్ చెకింగ్ ఉందనమాట. అది నాకు నిజంగా మైనస్ పాయింట్ అనిపిచ్చింది. ఎందుకంటే, మా పాప కొంచెం 2 ఇయర్స్ కదా! సో, ఒకవేళ ఏమన్నా ఆకలేసినా కూడా వీళ్ళు బిజినెస్ పరంగా ఆలోచిచ్చారు గానీ, అందరూ కూడా అంటే ఇప్పుడు మనకి కింద వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ ఏది క్యారీ చేయొద్దని చెప్పి అక్కడికక్కడ చాలా మందికి పడేపించారు. అన్నీ డస్ట్‌బిన్‌లో పడేశారు. తర్వాత మనకేమైనా కావాలంటే పైన క్యాఫెటేరియాలా ఉంటుంది. మీరక్కడ కొనుక్కోవచ్చు అని చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారు. లేని వాళ్ళు ఒక్కొక్క బాటిల్ 50 రూపీసు, ఒక సమోసా 50 రూపీసు. ఇది వీళ్ళ బిజినెస్‌కి ఉపయోగపడుతుంది గానీ, అందరూ కూడా ఎక్కడ సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతారు. నేను లిటరల్లీ చూసాను. ఒక చిన్న పాప అంటే మంత్స్ బేబీ అనమాట. లిటరల్లీ తను 6 ఆర్ 7 మంత్స్ ఉంటది. సో, అంత చిన్న పాపకి సిర్లాక్ కూడా వాళ్ళు అలౌ చేయలేదు. వెళ్ళనివ్వలేదనమాట. లాకర్‌లో పెట్టిపిచ్చారు. నాకైతే నిజంగా వెరీ హార్ష్ అనిపించింది. చిన్న పిల్లలు సిర్లాక్ తీసుకెళ్తే దానికేమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీకు నిజంగా నీట్‌నెస్ అదే మీకొక మేజర్ ప్రాబ్లమ్ అయితే మీరు అక్కడే ఒక స్టాఫ్‌ని ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఎక్స్‌ట్రా పెట్టి ఎవరెవరు చెత్త వేస్తున్నారో అవన్నీ కరెక్ట్‌గా వెళ్తుందా లేదా అని అది మేనేజ్‌మెంట్ చేయాలి గానీ, పిల్లలకి స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ అవాయిడ్ చేయడం అనేది నాకు నిజంగా నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. సో, చాలా వెరీ డిసప్పాయింటింగ్ అనిపిచ్చింది. అంత ఎండలో మనకి వాటర్ బాటిల్ లేకుండా, ఒక సిప్ ఆఫ్ వాటర్ లేకుండా పెద్దవాళ్ళు ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటారు. చిన్న పిల్లలు ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు? ఇది వాళ్ళు కొంచెం చేంజ్ చేస్తే బావుంటుంది. నీట్‌నెస్ కావాలంటే నీట్‌నెస్‌గా మెయింటైన్ చేపిచ్చుకోవాలి. అంతేగాని వాటర్ బాటిల్స్, చిన్న పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వద్దు అని చెప్తే అది నాకు అస్సలు నచ్చలేదనమాట. డిస్టర్బింగ్‌గా అనిపిచ్చింది. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ రూల్స్ అనేవి వాళ్ళు అలా ఉన్నాయేమో. హోప్‌ఫుల్లీ అది చేంజ్ చేస్తే బావుంటుంది. తర్వాత ఇంకా మేము కొండ మీదకొచ్చిన తర్వాత మేము కొన్ని ఫోటోస్ అలా తీసుకొని, కొంచెం వీడియోస్ అలాగా తీసుకొని మీకిందాక చూపిచ్చాను కదా! రాముల వారి టెంపుల్ ఉంటుంది. సో, ఆ టెంపుల్ నుంచి కొంచెం ఇలా పక్కకొచ్చేస్తే మనకి రాముల వారి పాదాలున్నాయంట. అలాగనే చెప్తారక్కడ వాళ్ళు. సో, అక్కడ పెద్ద పాదంలాగా ఉంది. కానీ అవి క్రిస్ క్రాస్‌గా కనిపిచ్చాయి. నాకది ఎలా లాజికల్లీ ఒకటి పైన, ఒకటి ఇటు సైడ్‌కి ఉన్నట్టుంది. అది ఎలా అయిందో నాకైతే లాజికల్‌గా తెలీదు. ఇంకా నమ్మకం కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళవి బిలీవ్ చేసేసాము. తర్వాత ఇంక ఆల్మోస్ట్ 4:30 అయింది. 4:30 ఇంక మేము రిటర్న్ ఎళ్ళిపోతున్నామనమాట. ఆ కేబుల్ కార్‌కి కోసం మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది. 2 స్టేజెస్ దగ్గర వెయిట్ చేయాలి మనం. సో, ఒకటి పైన, దాని తర్వాత మళ్ళీ కింద. వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఫ్రీగా పంపించారు కానీ, వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రీగా పంపించారు కానీ, వచ్చేటప్పుడు మాత్రం జనాలందరినీ కుక్కేస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో 7, 8 మెంబర్స్ అలాగా. సో, వెళ్ళేటప్పుడు హడావిడిగా వీళ్ళు ఇది కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదని నాకు అనిపించిందనమాట. ఇలా వస్తే నేను చెప్పాను కదా! కొన్ని షాప్స్ అని, ఇవని, ఈటరీస్ అని, క్యాఫెటేరియాలా ఉంటుంది. ఇలా గేమ్స్ కూడా పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. సో, ఇదనమాట. వెరీ కమర్షియల్ అయిపోయింది. చాలా కమర్షియల్. ఇక్కడైతే నేను చాలా అసలు ప్రతిదీ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎలాంటి రూల్స్ పెడితే బావుంటుంది, వాళ్ళకు ఉపయోగపడడానికి అన్నట్టుగా పెట్టారు గానీ, నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదు. నాకైతే వెరీ, వెరీ డిసప్పాయింటింగ్. అది కాకుండా ప్లేస్ చూడ్డానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. దాని తర్వాత మేము ఇంకా ఆల్మోస్ట్ 5:15 అలా అయింది మేము బయటకొచ్చేసరికి. ఇంకా ఒకవైపు నాకు చాలా హెడ్‌ఏక్‌గా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ వచ్చాం కదా! ఎండలు కూడా మామూలుగా లేవు. అందులో వీళ్ళు వాటర్ బాటిల్ అది కూడా అలౌ చేయలేదు. నాకు వాటర్ తాగకపోతే నాకు చాలా డీహైడ్రేట్ అయిపోతాననమాట. సో, దానివల్ల నాకు మెల్లగా హెడ్‌ఏక్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలా అంతా జరుగుతుంది. దాని తర్వాత ఇంక అక్కడి నుంచి బయటకొచ్చేసిన తర్వాత యాక్చువల్లీ మేము ఎక్కడికెళ్తున్నామంటే సడన్‌గా మేము మున్నార్ ప్లాన్ చేశామనమాట. మున్నార్ కూడా వెళ్ళామా లేదా అని నెక్స్ట్ వ్లాగ్‌లో చూడండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అంతవరకు ఉంటాను.